హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు గేదె పిల్లి కథ. అనగనగా ఒక కలుగులో ఒక చిట్టి ఎలుక వాళ్ళ అమ్మ నివసిస్తూ ఉండేవి. చిట్టి ఎలుక పుట్టాక ఏనాడు కలుగులోంచి బయటకు అడుగు పెట్టి ఎరగదు. వాళ్ళమ్మ ముందు చూపుతో దానికి 6 నెలలకు సరిపడా ఆహారాన్ని కలుగులోనే జమ చేసి పెట్టింది కదా, అందుకని. అయితే కలుగులో పెరిగి పెరిగి చిట్టు ఎలుకకు బయట ప్రపంచంలో ఏముంటుందో చూడాలని కోరిక బలపడిపోయింది. ఒక రోజున అది వాళ్ళ అమ్మతో, అమ్మా అమ్మా, నేను అట్లా కొంచెం సేపు బయట తిరిగి ఎక్కడ ఏముందో చూసి వస్తానమ్మా, ప్లీజ్ అని అడిగింది. వాళ్ళ అమ్మకి దాని తెలివిని చూసి ముచ్చటేసింది. సర్లే, పోయి చూసిరా, కానీ జాగ్రత్త. మరి ఏది కనిపించినా దూరం నుంచే చూడు తప్ప దగ్గరికి మాత్రం పోకు. వెనక్కి తిరిగి వచ్చాక ఏది ఎట్లా ఉందో చెప్పాలి నాకు, సరేనా అని హెచ్చరించి పంపింది. కలుగులోంచి బయటకొచ్చిన చిట్టి ఎలుకకి ఈ ప్రపంచం అంతా చాలా అందంగా కనిపించింది. హుషారుగా పాటలు పాడుకుంటూ అది కొంచెం దూరం పోయేసరికి దానికి భయంకరమైన జంతువు ఒకటి కనిపించింది. పెద్దగా నల్లగా 2 కొమ్ములు పెట్టుకుని అది చిట్టి ఎలుక దగ్గరికల్లా మూతి తీసుకొచ్చి ఇట్లా ఉఫ్ అన్నది. చిట్టి ఎలుక కాస్త వణికిపోయి ఎటుపోతుందో కూడా చూసుకోకుండా పరుగు పెట్టింది. అంతలోనే ఆ జంతువు గట్టిగా బావ్ అని అరిచింది. ఎలుక పిల్ల చటుక్కున దగ్గరలో ఉన్న ఓ బండమూలన నక్కి వెనక్కి చూసింది. ఆ జంతువు ఇప్పుడు తన ప్రక్కనే ఉన్న గడ్డిని పీక్కుని తింటున్నది. తెల్లగా మెరుస్తున్న దాని పళ్ళు గడ్డి పరకని నములుతుంటే కరకరామని శబ్దం వస్తున్నది. వాటిని చూసేసరికి చిట్టి ఎలుకకు చెమటలు పట్టాయి. కొద్దిసేపు దాన్ని అలాగే చూశాక అది మెల్లగా బండ వెనుకకు అడుగులు వేసి చటుక్కున కలుగు వైపు పరుగు పెట్టింది. అట్లా అది కలుగు అంచుకి చేరుకుని లోనికి దూరబోతుండగా అల్లంత దూరాన మరొక జంతువు కనిపించింది దానికి. ఇది అస్సలు భయంకరంగా లేదు, మెత్తగా తెల్లగా ముద్దుగా ఉంది. దానికో చక్కని కుచ్చుతోక ఉంది. కళ్ళు పచ్చగా లేత ఆకుల్లాగా మెరుస్తున్నాయి. సన్న గొంతుతో మ్యావ్ అంటోంది. ఇది భలే ఉంది, వెళ్ళి దీంతో పరిచయం చేసుకుంటాను అనుకున్నది ఎలుక పిల్ల. కానీ అంతలోనే కలుగులోంచి చటాలున దాని లోపలికి లాక్కున్నది వాళ్ళ అమ్మ. అప్పుడు అమ్మ ఊపిరి బరువుగాను ముఖం గంభీరంగానూ ఉంది. ఎలుక పిల్లకి భయం వేసింది. కొంచెం సేపు అమ్మని మాట్లాడించకూడదు అని ఊరుకున్నది. కొంచెం సేపటికి అమ్మ మామూలుగా అయ్యాక అది అమ్మతో అన్నది, అమ్మా, ఇవాళ నాకు 2 జంతువులు కనపడ్డాయి తెలుసా. ఒకటేమో మన ఇంటికి అల్లంత దూరాన ఉంది. ఎంత నల్లగా భయంకరంగా ఉందో తెలుసా. నా మీద మూతి పెట్టి ఉఫ్ అని ఊదితే నేను ఎక్కడికో ఎగిరిపోయి పడ్డాను. ఆ తర్వాత అది బావ్ అని ఎట్లా అరిచిందో నేను భయపడిపోయాను అన్నది. గడ్డి తింటున్నదా అది అడిగింది అమ్మ. ఎలుక ఊపిరి బిగబెట్టి అవునవును, దాని పళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి అన్నది ఎలుక పిల్ల. అమ్మ నవ్వింది. దాన్ని గేదె అంటారు. అది మనల్ని ఏమీ చెయ్యదు, చాలా మంచిదది చెప్పింది అమ్మ. మరి ఇంకొకటేమో చాలా అందంగా ముద్దుగా ఉంది. దానికో చక్కని కుచ్చుతోక, మూతికంత మీసాలు. భలే నవ్వొచ్చింది నాకు. అది నన్ను చూడగానే మియావ్ అని ఎంచక్కా పలకరించింది. నాకు అదే భలే నచ్చిందిలే, రేపు వెళ్ళి దానితో పరిచయం చేసుకుంటాను అన్నది చిట్టి ఎలుక నవ్వు ముఖంతో. అమ్మ ముఖం భయంతో వణికింది. ఆ పని మాత్రం చెయ్యకు, దాన్ని పిల్లి అంటారు. అది మనకు శత్రువు. నువ్వు దొరికావంటే చాలు గబుక్కున మింగేసి పోతుందది. అది కనిపిస్తే చాలు పారిపోవాలి మనం. ఊరికే రూపాన్ని చూసి మోసపోకు పాప, జాగ్రత్త
అని హెచ్చరిస్తూ దాన్ని హత్తుకున్నది తల్లి ఎలుక. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.